హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నానా పాటేకర్ పేల్చిన కొన్ని రాజకీయ తూటాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందామా సరదాగా. బోల్ ఇండియా బోల్ చేదు నిజాలు అనే టైటిల్ దీనికి ఖచ్చితంగా పెట్టాలి. రైతులు పొలంలో, రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు, కానీ నాయకులు దేశంలో, వారి పిల్లలు విదేశాల్లో సౌఖ్యాలు పొందుతారు. చేదు నిజం ఏంటంటే, ఈ దేశవాసులమైన మనం ఇక్కడ పిహెచ్డీలు, గ్రాడ్యుయేషన్లు, మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళం 10th ఫెయిల్ అయిన వాళ్ళకు ఓటేసి నేతలుగా ఎన్నుకొని వారి నుండి మన బంగారు భవిష్యత్తు కోసం కలలు గంటం. ఆలోచించండి, ఇది ఎంత దారుణంగా ఉందో. రాజకీయ నేతలు కావాలనుకునే వాళ్ళు 5 సంవత్సరాలు సైన్యంలో ఖచ్చితంగా పనిచేసి తీరాలన్న నిబంధన పెడితే దేశంలో 80% ఉత్పాతాలు అంటే దరిద్రాలు వాటంతటవే సర్దుకుంటాయి తెలుసా. ఇంకా 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేసిన వాళ్లకు పెన్షన్ ఉండదు, కానీ 5 ఏళ్ళు రాజకీయ నేతగా పదవి వెలగబెడితే మాత్రం జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు ఇస్తున్నారు. ఇట్లా ఎందుకు ఇవ్వాలి అసలు? ఏం వెలగబెట్టినని ఇవ్వాలి అసలు? నాయకులపైకి చెప్పులో, కోడిగుడ్లో, నల్లసిరానో విసిరితే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేస్తారు, కానీ భారతీయ సైన్యంపై రాళ్ల దాడి చేసే వాళ్లకు మాత్రం మినహాయింపిస్తారు. ఎందుకు మరి? రైతుల సరుకుల వాహనాలపై తోలు వలిచి టోల్ వసూలు చేస్తారు, కానీ మంత్రి మహాశైల వాహనాలకు అదేమీ ఉండదు. రైతు తినేది దొంగ సొమ్మా, నేతలు తినేది కష్టార్జితమా? ఇదెక్కడ న్యాయం అసలు? విద్యలో రాజకీయం 100%, రాజకీయంలో విద్య 0%. ఆహా, ఎంత గొప్ప విధానం అసలు మన భారతదేశంలో. ఇందుకేనేమో రాజకీయం అంతా చెత్తతో నిండిపోయింది. దేశంలోని ప్రతిభావంతులేమో వలస పక్షులు అవుతున్నారు. దేశంలోని ధర్మాసుపత్రుల్లో పరిస్థితులు మారాలంటే నేతల పిల్లలకు, వారి రోగాలకు చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి. అప్పుడే పరిస్థితిలో కొంతైనా మార్పు చూస్తాం. ఇంకా 399 రూపాయలకి అపరిమిత కాల్స్, డేటా దొరుకుతుంటే ప్రజాప్రతినిధులకు నెలసరి 15,000 రూపాయలు టెలిఫోన్ భత్తా ఎందుకు ఇస్తున్నట్టు? ప్రజల చర్మం ఒలిచి పన్నులు వసూలు చేసే కోట్ల రూపాయలని ఇట్లా వృధాగా ఖర్చు చేయడం అవసరమా అసలు? అందరూ ఆలోచించాల్సింది విషయమే కదా ఇదంతా. మతం గురించి రాజకీయ నాయకులు రెచ్చగొడితే పేదవర్ణ ప్రజలు రెచ్చిపోయి సాటి మనిషిని దూరం పెట్టి మతంలో మృగాల్లాగా మారిపోతున్నారు, కానీ అది రాజకీయ ఎత్తుగడ అని తెలుసుకోలేకపోతున్నారు. ఇదెక్కడ న్యాయం? ఇట్లా నా భారతదేశం ఉండాలి, భారతదేశం ఇట్లా ఉండాలని కలలుగానేనా ఆనాడు మన స్వాతంత్ర సమరయోధులు అంతగా కొట్లాడి మరి దేశాన్ని సాధించుకున్నారు? వాళ్ళది వాళ్ళు స్వపరిపాలనని నిలబెట్టుకున్నారు ఈ దేశంలో. ఆలోచించాల్సిన విషయమే కదా.